మనం ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలను తింటూనే ఉంటాం. ఒక్కో ఆహార పదార్థం ఒక్కో రకమైన పోషకాలను అందిస్తుంది. మనం తినే మాంసం, ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఇలా ఇన్ని ఆహార పదార్థాలు కూడా ఎన్నో రకాల విటమిన్లు, ప్రోటీన్లను ఇస్తాయి. వాటి స్వభావాన్ని బట్టి అవి మన శరీరంపై ప్రభావం చూపుతాయి. అయితే ఈ ఆహార పదార్థాలను ఏమైనా రెండు విరుద్ధ స్వభావం అంటే ఆపోజిట్ నేచర్ ఉన్న వాటిని ఒకేసారి కలిపి తింటే జీర్ణక్రియకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని కాంబినేషన్లు మనకు దీర్ఘకాలిక వ్యాధులను తెస్తాయి. ఈ విరుద్ధ ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల జుట్టు రాలడం, గ్యాస్ట్రిక్, చర్మ సమస్యలు, ఎలర్జీ వంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ వీడియోలో మనం 7 ప్రమాదకరమైన విరుద్ధ ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మొదటి శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం, శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. మొదటిగా పాలు మరియు పాల ఉత్పత్తుల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా పాలను యానిమల్ ప్రోటీన్ గానే పరిగణిస్తారు. పాలు ఆవు నుండి వస్తాయి కాబట్టి దీనిని యానిమల్ ప్రోటీన్ అని పిలుస్తారు. మనం తినే గుడ్లు, మాంసం, చేపలు అన్నీ కూడా యానిమల్ ప్రోటీన్లే. ఈ యానిమల్ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని ఏదైనా కాంబినేషన్తో తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉల్లిపాయ, అరటిపండు, నిమ్మపండు, ఆరెంజ్, పైనాపిల్, వంకాయ, ముల్లంగి, పనసపండు, పెరుగు, మాంసం, చేపలు వంటి పదార్థాలను పాలు తాగే ముందు కానీ, తర్వాత కానీ లేదా పాలతో కలిపి కానీ తీసుకోకూడదు. ఆయుర్వేదం ప్రకారం చేపలు మరియు పాలు విరుద్ధ ఆహార పదార్థాలు. చేపలు నాన్ వెజిటేరియన్ అయితే పాలు యానిమల్ ప్రోటీన్ అయినప్పటికీ దీనిని వెజ్ అని పిలుస్తారు. అదేవిధంగా ఇవి మన శరీరంపై చూపే ప్రభావం కూడా విరుద్ధంగా ఉంటుంది. పాలు మన శరీరంపై చలవ చేసే గుణాన్ని అంటే కూలింగ్ ఎఫెక్ట్ చూపిస్తే, చేపలు వేడి చేసే గుణాన్ని అంటే హీటింగ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఈ రెండు కాంబినేషన్లు మన శరీరంలో ఇంబ్యాలెన్స్ సృష్టించి కెమికల్ చేంజెస్కి దారితీస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ కాంబినేషన్కు దూరంగా ఉండాలి. చేపలు మరియు పాలు రెండిటిలోనూ అధిక ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జీర్ణం కావాలంటే వేరువేరు డైజెస్టివ్ జ్యూసెస్ విడుదల కావాలి. అందుకే వీటిని తింటే కెమికల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. అదేవిధంగా పాలు మరియు అరటిపండును ఒకేసారి తింటే అవి జీర్ణమయ్యేటప్పుడు ఒకదానికొకటి అడ్డుపడతాయి. అదేవిధంగా ఇవి జీర్ణం అవ్వడానికి వేరువేరు సమయం పడుతుంది. దీనివల్ల సరైన నిద్ర రాదు, అజీర్ణం అవుతుంది. అదేవిధంగా ఉల్లిపాయ, పనసపండు, పులుపు ఉండే పండ్లను పాలకు శత్రువులని అంటారు. పాలు మరియు ఉల్లిపాయ మన జీర్ణాశయంలో ఒకేసారి కలిస్తే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పులుపు ఉండే పండ్లను పాలు తాగే ముందు కానీ తర్వాత కానీ తీసుకుంటే గ్యాస్ట్రిక్, కడుపు నొప్పి, లూజ్ మోషన్స్ అయ్యే అవకాశం ఉంది. పైనాపిల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది పాలతో కలిసినప్పుడు నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇలాంటి విరుద్ధ కాంబినేషన్లతో తింటే శరీరానికి కావలసిన పోషకాలు అందవు, అలాగే అజీర్ణానికి దారితీస్తుంది. పెరుగుతో పాటు మాంసం, చేపలు, అరటిపండు, టమాటాలను ఎక్కువగా తీసుకోకూడదు. పెరుగుతో పండ్లను మిక్స్ చేసి తింటే కఫం పెరుగుతుంది. అలాగే నరాల్లో రక్త ప్రసరణ తగ్గే అవకాశం ఉంది. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవారు పెరుగు తినడం తగ్గించాలి. పెరుగులో హై ప్రోటీన్, విటమిన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ ఉంటాయి. లో ఫ్యాట్ ఉండే పెరుగును ఎక్కువగా తింటే బరువు తగ్గడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సహాయపడుతుంది. ఆల్కహాల్ మరియు స్నాక్స్ విషయానికి వస్తే బీర్ లేదా డ్రింక్స్, సోడాలతో పాటు స్నాక్స్ తీసుకోవడం ఇప్పుడు కామన్గా మారిపోయింది. నీరు మరియు టీ తర్వాత ఎక్కువగా తాగే డ్రింక్ అంటే అది బీర్ మాత్రమే. ఈ బీర్ మరియు ఇతర హార్డ్ డ్రింక్స్ను ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో వాటర్ లెవెల్ తగ్గి అది డీహైడ్రేషన్కు దారితీస్తుంది. కాఫీలాగే ఆల్కహాల్ కూడా డైయూరిటిక్. దీనివల్ల యూరిన్ వెళ్ళడం పెరుగుతుంది. ఇది మన శరీరంలో వాటర్ అబ్జర్వింగ్ ప్రోటీన్స్ను బ్లాక్ చేస్తుంది. అదేవిధంగా వాటితో పాటు ఉప్పు ఎక్కువగా ఉండే స్నాక్స్ తినడం వల్ల మన శరీరంలో సోడియం లెవెల్ డబల్ అయిపోతుంది. ఈ సోడియం శరీరంలోని వాటర్ లెవెల్ను వేగంగా తగ్గిస్తుంది. ఈ విధంగా శరీరంలో వాటర్ లెవెల్ తగ్గితే కళ్ళు తిరగడం, ఫుడ్ పాయిజనింగ్, ప్యానిక్ అవ్వడం, కడుపు ఉబ్బరం వంటి అనేక సమస్యలు వస్తాయి. అలాగే ఉదయం నిద్ర లేచినప్పుడు హ్యాంగ్ ఓవర్ కూడా అవుతుంది.
నెక్స్ట్ నెయ్యి. మనం నెయ్యి కలిసిన ఆహార పదార్థాలను తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నెయ్యిని రాగి పాత్రలో నిల్వ చేయడం సరైన పద్ధతి కాదు. ఇలా చేస్తే అది త్వరగా పాడవుతుంది. ఆవు నెయ్యి మరియు తేనెను కలిపి ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఇది చాలా ప్రమాదకరం. ఇది అజీర్ణానికి దారితీస్తుంది. నెక్స్ట్ సలాడ్స్లో రాంగ్ కాంబినేషన్స్ని చూద్దాం. టొమాటో మరియు దోసకాయను సలాడ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇంట్లో కానీ హోటళ్లలో కానీ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఒక రీసెర్చ్ ప్రకారం టమాటో మరియు దోసకాయ వేరువేరు స్వభావాలను కలిగి ఉంటాయి. అలాగే అవి జీర్ణమయ్యే సమయం కూడా వేరువేరుగా ఉంటుంది. దీనివల్ల మన శరీరానికి అందాల్సిన పోషకాలు సరిగ్గా అందవు. దీనివల్ల అజీర్ణం అవుతుంది. చాలామంది భోజనం చేసిన తర్వాత సలాడ్స్ తింటారు. అయితే డాక్టర్లు భోజనంతో పాటు సలాడ్స్ తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. అలాగే మీరు సలాడ్స్లో క్యారెట్ తింటుంటే నిమ్మరసాన్ని పూర్తిగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల గుండెల్లో మంట, యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక నాన్ వెజిటేరియన్ గురించి చెప్పుకుంటే మనలో చాలామంది నాన్ వెజ్ తింటే ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తాయని నమ్ముతారు. నిజం చెప్పాలంటే మాంసం తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావు. కానీ రాంగ్ టైంలో రాంగ్ కాంబినేషన్లో తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. మాంసం, చేపలు, గుడ్లు వంటి వాటితో పాలు, పెరుగు, చీజ్ వంటి ఆహార పదార్థాలను కూడా తీసుకోకూడదు. అలాగే ఏ మాంసాన్నైనా సరే నువ్వుల నూనెతో వండకూడదు. అదేవిధంగా మాంసంతో పాటు బంగాళదుంప మరియు పరోటాలను తినడం ఇప్పుడు కామన్గా మారిపోయింది. అయితే మైదా మరియు బంగాళదుంపలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టార్చ్ కంటెంట్ను జీర్ణం చేయడానికి జీర్ణాశయానికి ఆల్కలిన్ కండిషన్ అవసరం. ఇంకోవైపు మీట్ని జీర్ణం చేయడానికి ఎసిడిక్ కండిషన్ అవసరం. ఇవి రెండు మిక్స్ చేసి తినడం వల్ల వీటి నుండి అందాల్సిన ప్రోటీన్ సరిగ్గా అందదు. అలాగే షుగర్ మరియు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. చాలామంది సాధారణంగా భోజనం చేసేటప్పుడు లేదా భోజనం చేసిన తర్వాత కూల్ డ్రింక్స్ తాగడం, ఐస్ క్రీమ్ తినడం చేస్తుంటారు. అదేవిధంగా చాలామంది భోజనం తర్వాత టీ లేదా కాఫీ తాగుతారు. భోజనం చేసేటప్పుడు లేదా చేసిన తర్వాత కూల్ డ్రింక్స్ లేదా వేడిగా ఉండే పదార్థాలను తీసుకోకూడదు. ఎందుకంటే దీనివల్ల భోజనంలో ఉండే పోషకాలు మన శరీరానికి సరిగ్గా అందవు. అలాగే అజీర్ణం కూడా అవుతుంది. దీనివల్ల మన శరీరంలో మోసోఫిలిక్ బ్యాక్టీరియా పెరిగి దగ్గు లేదా జలుబు వస్తుంది. అదేవిధంగా వేడిగా ఉండే కాఫీ, టీ తాగిన తర్వాత చల్లని పదార్థాలు తింటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. చివరిగా ఒకవేళ మనకు బరువు పెరగకపోయినా లేదా తగ్గకపోయినా దానికి కారణం ఈ బ్యాడ్ ఫుడ్ కాంబినేషనే అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీకు గ్యాస్ట్రిక్, అజీర్ణం, అలర్జీ వంటి ఏవైనా సమస్యలు వస్తుంటే అది బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ అని అర్థం చేసుకుని ఏ ఫుడ్ వల్ల మీకు సమస్య అవుతుందో తెలుసుకుంటే ఈ సమస్యల నుండి దూరంగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో. మరి మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.